హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ లివర్ ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఇచ్చాను, గమనించండి. చికెన్ లివర్ ఫ్రై అంటే చాలామందికి ఇష్టము. ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఒక పెనం బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కాసేపు నూనెలో వేగాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ. ఇప్పుడు మంచిగా రోస్ట్ చేసుకున్న దాంట్లో మనము లివర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న లివర్, చిన్న అంటే 1 ఇంచ్ అంత ఉంటే సరిపోతుంది. ఆ లివర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడే మంచిగా నూనెలో కలుపుకుంటూ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉంటే అంతే అండి, మన ఈజీ సింపుల్ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగే మిక్స్ చేసుకుంటూ మంచిగా లివర్ని ఆయిల్లో మంచిగా రోస్ట్ చేస్తూ ఉంటే ఆయిల్లోనే ఉడకాలండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది, తొందరగా రెడీ అయిపోతుంది. 10-15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. మీకు గనక కారము, ఉప్పు అవన్నీ సరిపోయిన లేవో చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవడమే. అంతే అండి, ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఇంకేమైనా రెసిపీ వీడియోస్ కావాలి అంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. మీకు గనక ఈ లివర్ ఫ్రై రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్. టేక్ కేర్, బాయ్.